నమస్తే. రేవతి దళవాయి. మన ఆపద్బాంధువైన సింపుల్ అండ్ టేస్టీ టమోటా కర్రీ అండి. వర్కింగ్ ఉమెన్స్, బ్యాచిలర్స్, బిగినర్స్కి చాలా యూజ్ అవుతుందండి. ఎలాంటి మసాలాలు లేకుండా సింపుల్గా పుల్లగా ఉప్పగా ఉండే టమోటా కర్రీ. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే టమోటా కర్రీ అండి. చపాతీలోకి, అన్నంలోకి, పూరీలోకి, దోశలోకి చాలా బాగుంటుందండి. చాలా కమ్మగా ఎంత తిన్నా తినాలనిపిస్తుంది. నేను చెప్పినట్లు చేసుకొని తింటే అద్రిపోతుంది అంతే. మరి చిటికలో చేసేద్దామా? మరి ముందుగా కడాయిని పొయ్యి మీద పెట్టుకొని కొద్దిగా ఆయిలు, కొద్దిగా తాలింపు గింజలు, 2 చిన్నుల్లిపాయలు, కరివేపాకు, పసుపు వేసి దోరగా వేయించాలండి. తర్వాత ఉల్లిపాయలు వేసి బాగా దోరగా వేయించాలి. ఉల్లిపాయలు మాడిపోకుండా కొంచెం ఉప్పు వేసుకోవాలండి. కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా ఉల్లిపాయల్ని ఎర్రగా వచ్చేంత వరకు కాకుండా కొద్దిగా లైట్గా తేనె రంగులోకి వచ్చేటట్లుగా ఉడికించుకోవాలండి. స్విమ్ మీద పెట్టుకోవాలి. పొయ్యి మీద మూత పెట్టేసి గిన్నె మీద మూత పెట్టేయాలండి. కొంచెం సేపు ఉన్న తర్వాత మూత తీసి ఉల్లిపాయలు నెమ్మదిగా వేగిన తర్వాత నేను నిల్వ చేసుకున్న టమోటా పేస్ట్ వేసుకున్నానండి. మీకు కావాలంటే 1/2 కిలో టమోటాలు వేసుకోండి. వేసుకొని చక్కగా దోరగా వేయించుకొని మూత పెట్టి దగ్గరగా ఉడికించుకోండి. 1 నిమిషం అయిన తర్వాత దానిలో ఒక చిన్న గ్లాస్ నీళ్లు పోసి మూత పెట్టి బాగా ఉడికించుకోండి. ఇలా ఉడుకుతూ ఉన్న దాంట్లో కొద్దిగా కారము, ఉప్పు చూసుకొని, ఉప్పు చాలకపోతే ఇంకొంచెం ఉప్పు వేసుకొని బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి. చూశారు కదా, మంచి స్మెల్ వస్తుందండి. భలే బాగుంది కలరు. సింపుల్గా అయిపోయే టమోటా కర్రీ అండి. 2 మినిట్స్లో అయిపోతుంది. మీ దగ్గర ఉంటే కొద్దిగా మసాలా పొడి వేసుకోండి. లేదంటే అలాగే చక్కగా 2 నిమిషాలు మూత పెట్టేసి ఉడికించుకున్నారంటే టమోటా కర్రీ రెడీ అయ్యండి. ఈ కర్రీ మీరు తిన్నారంటే జన్మలో మర్చిపోలేరు. అంత టేస్టీగా ఉంటుందండి. చేస్తారా మరి? నచ్చిందా మరి? ఎమ్మీగా ఉండే టమోటా కర్రీని తయారు చేసుకొని ఎంజాయ్ చేయండి. అన్నంలోకి, చపాతీలోకి, పూరీలోకి, దోశలోకి అయితే చాలా బాగుంటుందండి. ఇట్లు మీ రేవతి దళవాయి.